హాయ్ హలో నేను మీ క్రిష్. వెల్కమ్ టు క్రిష్ మ్యాథ్స్. మీకు నంబర్ సిస్టంలో ఈవెన్ పోలీస్ జాబ్స్ కాకుండా ఈవెన్ బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్లో తప్పకుండా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్లో ఇది ఒక టాపిక్, రిమైండర్ థీరం అనేది. ఇది బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరూ చేసేస్తారు. కానీ కొంత అడ్వాన్స్డ్ లెవెల్ ఇచ్చినప్పుడు, వెన్ ఎవర్ ఫ్యాక్టోరియల్స్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ, సమ్ బిగ్ నెంబర్స్ కనిపించినప్పుడు కానీ, సో ఇలాంటప్పుడు దీన్ని చేయడానికి కొంత ఆలోచిస్తారు అన్నట్టు. ఓకే, నేను ఈ రిమైండర్ థీరం మొత్తాన్ని కూడా మొత్తం టోటల్ 5 పార్ట్స్ కింద చేస్తాం అనుకుంటున్నా. సో ఈ పార్ట్లో అంటే ఈ సెషన్లో పార్ట్ 1 కింద మీకు బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో రిమైండర్ థీరంలో, సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్. సో మీరు ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నారో అంటే యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఒకసారి రివైజ్ చేసినట్టు ఉంటుంది మీకు కూడా వింటే. నౌ సో గోయింగ్ టు ద బేసిక్ కాన్సెప్ట్. సో గోయింగ్ టు ద బేసిక్ కాన్సెప్ట్ మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్స్ అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. మీకు చేసేది ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఈజీగా చేయగలుగుతారు. నౌ సి ఫస్ట్ క్వశ్చన్. నార్మల్లీ ఏదన్నా మనం రిమైండర్ కనుక్కోవాలి అంటే, సో మనకు తెలుసు డివైడరు, డివిడెండు, రిమైండర్ సంథింగ్ ఇవి ఉంటాయి అని చెప్పి, విభాజకము, భాజకము, లైక్ శేషము, ఇలా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అది బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 15ని 4తో డివైడ్ చేయాలి అనుకుంటే, ఇది మనం ఓల్డ్ మెథడ్ అండి, ఇలా చేస్తాం మనం. సో ఏం చేస్తాం, 4 into 3, సో 4 3s are 12 అంటే రిమైండర్ 3 వచ్చింది. సో ఇదే శేషము, ఇది రిమైండర్ అని చెప్పుకుంటాం మనం కదా. సో ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటి అంటే, ఏదైనా ఒక నంబర్ని ఇంకో నంబర్తో డివైడ్ చేస్తే ఓన్లీ ఒక రిమైండరే ఉంటుంది, అది కూడా పాజిటివ్ రిమైండరే ఉంటుంది అని మనకు తెలుసు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రిమైండర్స్ 2 ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఇంకోటి నెగిటివ్ రిమైండర్ ఉంటుంది. సో ఏదైనా ఒక నంబర్ని ఇంకొక నంబర్తో డివైడ్ చేస్తే, సో మనకి పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ రిమైండర్స్ 2 ఉంటాయని మీరు తెలుసుకోవాలి. దెన్ ఇదే 15 చూద్దాం, పాజిటివ్ రిమైండర్ ఏంటి, నెగిటివ్ రిమైండర్ ఏంటి అనేది. సో ఈ 15ని నేను 4తో డివైడ్ చేస్తా ఉన్నా. సో 4 4s are 16. సో ఒకటి తక్కువ ఉంది, సో దానివల్ల -1 అని తీసుకుంటా. సో అదే 15ని 4తో డివైడ్ చేస్తే 4 3s are 12 అంటే +3 వచ్చింది. సో ఈ కండిషన్లో -1 ఈజ్ ద రిమైండర్, ఈ కండిషన్లో +3 ఈజ్ ద రిమైండర్. సో పాజిటివ్ దగ్గర +3 రాసుకుంటాను, నెగిటివ్ దగ్గర -1 రాసుకుంటాను. దీస్ 3 ఆర్ రిమైండర్స్, దీస్ 2 ఆర్ రిమైండర్స్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏ నెంబర్ని డివైడ్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 17ని 5తో డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు తెలుసు 2 రిమైండర్స్ ఉంటాయి అని. 5 2s are 10, 5 3s are 15 అని మనకు తెలుసు. సో ఇంకా 2 మిగులుతుంది కాబట్టి, సో +2 ఈజ్ అ పాజిటివ్ రిమైండర్. అంటే 5 into 2 ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ 5 into 3 15. సో 5 into 4 20. సో 15 కంటే ఇది 2 ఎక్కువ కాబట్టి 2 మిగులుతుంది కాబట్టి 2. దెన్ ఒకవేళ నేను 4 తీసుకోగలిగితే 5 into 4 20 తీసుకుంటే, ఈ 20 కంటే ఇది ఎంత తక్కువ అండి, 3 తక్కువ. సో అందుకే -3 అని రాసుకుంటాను అనమాట. ఓకే, 5 4 20 అనుకుంటున్నా, 20 కంటే -3 చేస్తే 20కి -3 చేస్తే 17 వస్తుంది కాబట్టి, సో -3 అనమాట. సో ఈ కండిషన్లో +2 ఈజ్ ద పాజిటివ్ రిమైండర్, -3 ఈజ్ ద నెగిటివ్ రిమైండర్ అన్నట్టు. ఓకే, సో ఏ నంబర్ తీసుకున్నా సరే మీకు ఒక పాజిటివ్ రిమైండర్ ఉంటుంది, ఒక నెగిటివ్ రిమైండర్ ఉంటుంది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్స్ కింద. నౌ సో వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 39/6 తీసుకుందాం. సో ఫాస్ట్ మీరు కూడా చెప్పండి. సో 39/6కి వాట్ ఈజ్ పాజిటివ్, వాట్ ఈజ్ నెగిటివ్? 6 6s are 36 పోతుంది. సో ఒక 3 ఎక్స్ట్రా ఉంది కాబట్టి పాజిటివ్ రిమైండర్ ఎంత, +3 అని రాస్తాను. సో 6 6s are 36, 6 7s are 42 అని తీసుకున్నప్పుడు ఎంత తక్కువ అది? సో 3 తక్కువ కాబట్టి -3 అని రాసుకుంటున్నా. సో 3 ఈజ్ ద పాజిటివ్ రిమైండర్, అగైన్ 3 ఈజ్ ద నెగిటివ్ రిమైండర్. దెన్ సెకండ్ వన్ 46/7. దీనికి పాజిటివ్ రిమైండర్ ఏంటి, నెగిటివ్ రిమైండర్ ఏంటి? పాజిటివ్ రిమైండర్ ఎంత, 7 5s are 35. సో 7 5 35, 7 6 42. సో 42 కాబట్టి ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. అలాగే 7 7 49 తీసుకున్నప్పుడు, సో 3 తక్కువ కాబట్టి -3 వస్తుంది. సో ఇది పాజిటివ్ రిమైండర్, ఇది నెగిటివ్ రిమైండర్. అలానే మీకు ఇష్టం వచ్చిన నెంబర్ ఏది తీసుకున్నా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ 47/11 తీసుకుందాం. సో ఇక్కడ 11 4s are 44. సో పాజిటివ్ రిమైండర్ 44 కాబట్టి 3 ఎక్స్ట్రా ఉంది కాబట్టి, సో 3 ఈజ్ ద పాజిటివ్ రిమైండర్.
సో 11 5s ఆర్ 55. సో 55కి ఇది ఎంత తక్కువ అంటే 8 తక్కువ. సో -8 అని చెప్తాం. సో దిస్ ఈస్ ద పాజిటివ్ రిమైండర్, దిస్ ఈజ్ ద నెగిటివ్ రిమైండర్. ఇది మనకు క్లియర్గా తెలుసు, అర్థమైంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బాగా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే, సో ఈ ఫస్ట్ వన్ చూసుకున్నప్పుడు పాజిటివ్ రిమైండర్ +3, నెగిటివ్ రిమైండర్ -3 కదా. సో అది పాజిటివా నెగిటివా పక్కన పెడితే, సో ఫస్ట్ ఇక్కడ రిమైండర్ ఎంత 3, ఇక్కడ కూడా రిమైండర్ 3, రెండింటిని సమ్ చేస్తే ఎంత 6. ఆ 6 ఇక్కడ డివైడర్ అండి. దేంతో అయితే డివైడ్ చేస్తున్నాం అది ఇక్కడ ఉంటుంది. దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ డివైడర్ ఎంత ఉంది, 7తో డివైడ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ 4, ఇక్కడ 3, అది +-2 పక్కన పెట్టేస్తే 4 + 3 ఎంత, అగైన్ 7. సో ఇక్కడ 11 ఉంది. సో ఇక్కడ కూడా 3 + 8 ఎంత, 11. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక నంబర్ని ఇంకొక నంబర్తో డివైడ్ చేసినప్పుడు డివైడర్ అంటాం దీన్ని. సో దీంతో భాగిస్తున్నప్పుడు దానికి వచ్చే పాజిటివ్ రిమైండర్ అండ్ నెగిటివ్ రిమైండర్ సింబల్స్ లేకుండా వాటిని సమ్ చేసుకుంటే మనకి ఎంత రావాలి అంటే ఆ డివైడర్ వాల్యూకి సమానం అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 + 8ని సమ్ చేస్తే 11 వచ్చింది కదా. ఈ కండిషన్లో ఒకవేళ నేను పాజిటివ్ రిమైండర్ 3 అన్నాను అనుకోండి, దెన్ ఇమీడియట్గా మీకు ఇలా డివైడ్ చేయకుండా మీరు చెప్పొచ్చు, దెన్ వాట్ ఈస్ నెగిటివ్ రిమైండర్ అంటే ఆటోమేటిక్గా 8, నెగిటివ్ కాబట్టి మైనస్ పెట్టుకుంటా ఉన్నా. సో ఇక్కడ 7లో నెగిటివ్ రిమైండర్ 3 అని చెప్పా, అంటే -3. సో వాట్ ఈస్ ద పాజిటివ్ రిమైండర్ అంటే, దెన్ 3కి ఎంత యాడ్ చేసుకుంటే 7 వస్తుంది. సో 4 కాబట్టి దీన్ని పాజిటివ్ రిమైండర్ అని చెప్తాం. సో ఈ విధంగా మీకు ఏ నంబర్ని తీసుకున్నా సరే ఒక పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది. ఆ రెండింటి సమ్, ఆ రెండింటిని కూడినప్పుడు యాడ్ చేసినప్పుడు కంపల్సరీ ఏం రావాలి అంటే దాని కిందన డివైడర్ రావాలన్నమాట. ఇదంతా ఓకే సార్. దెన్ పాజిటివ్ రిమైండర్ అంటున్నారు, నెగిటివ్ రిమైండర్ అంటున్నారు. మనం ఆన్సర్స్లో మనకి ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ దగ్గర చూపిస్తారు ఎగ్జామ్లో. సో నెగిటివ్ రిమైండర్ ఎప్పుడు కూడా అడగరు కదా. సో నెగిటివ్ వాల్యూ ఎప్పుడు మనం చూపించాం కదా. ఎస్. సో మనం ఎప్పుడు కూడా రిమైండర్ ఎంత అంటే మనం నెగిటివ్ వాల్యూస్ని చెప్పకూడదు, కంపల్సరీ దాన్ని మనం పాజిటివ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, -3 రిమైండరు +4 రిమైండరు. సో రిమైండర్స్ ప్రకారంగా రెండు సమానం. నాకు ఒకవేళ +4 అనుకోండి, ఆటోమేటిక్ ఆన్సర్లో ఉంటే పెట్టేస్తే, ఎందుకంటే పాజిటివ్ వాల్యూ కాబట్టి. సో ఒకవేళ -3 వచ్చింది అనుకోండి, సో -3 నేను ఆన్సర్ అని చెప్పలేను. సో ఇది ఆన్సర్ కాదు, ఎందుకు, ఇది నెగిటివ్లో ఉంది. ఎప్పుడు కూడా రిమైండర్ని మనం పాజిటివ్లోకి కన్వర్ట్ చేయాలి. సో పాజిటివ్లో కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఏదైతే -3 ఉందో ఈ -3కి ఈ డివైడర్ ఉంది కదా, సో 7 ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తాం అనమాట. అంటే సింప్లీ 7 - 3 అని అర్థం. ఎంత ఆన్సర్ 4. ఆ 4 ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఒకవేళ -8 వచ్చింది మీకు, -8 మన ఆన్సర్ కింద ఎక్స్ప్రెస్ చేయలేం, దాన్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేయాలి. మైనస్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఈ 8ని ఆటోమేటిక్గా కింద ఉన్న డివైడర్ ఏదైతే ఉందో దాంతో యాడ్ చేయాలి. సో 11 - 8 ఎంత, 3. సో ఆ 3 ఇక్కడ ఉంది. ఇది క్లియరా? సో ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంటి అంటే, సో ఏదైనా ఒక నంబర్ని ఇంకో నంబర్తో డివైడ్ చేసినప్పుడు మనకు తెలిసినట్టుగా ఓన్లీ పాజిటివ్ రిమైండర్ కాదు, పాజిటివ్ కమ్ నెగిటివ్ రిమైండర్ రెండు కూడా ఉంటాయి. ఆ సింబల్స్ లేకుండా రెండింటిని యాడ్ చేసుకుంటే అది అనేది ఆ డివైడర్కి సమానంగా ఉంటుంది. సో మనకు ఒకటి తెలిస్తే మనం ఇంకోటి ఆటోమేటిక్గా కనుక్కోగలుగుతాము అని చెప్పేది ఇక్కడ అన్నట్టు కాన్సెప్ట్. ఇది క్లియర్. ఇవి ఎగ్జామ్లో ఏం అడగరు ఇది. సో ఇది మీకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్పడమే అనమాట. మీకు ఎగ్జామ్లో ఎలాంటివి అడగరు, ఇంత ఈజీ క్వశ్చన్స్ కూడా రావు. దెన్ ఒకవేళ చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. దెన్ 65 × 78/9 తీసుకుందాం. ఫాస్ట్గా మీరు చెప్పాలి. సో 65 × 78/9 తీసుకుందాం. మీకు జనరల్గా చూడండి, 65/9 అంటే మనకు తెలుసు ఓల్డ్ మెథడ్, ఇప్పుడు మనం ఇంతకుముందు చేసినట్టు. సో 65/9 అంటే మనకు తెలుస్తాయి రిమైండర్స్ ఏముంటాయి అనేది. అలాగే 75/8 అన్నా సరే మనకు తెలుసు రిమైండర్స్ ఏముంటాయి అనేది. సో 65/9 ఉన్నప్పుడు దెన్ వాట్ ఈస్ ద పాజిటివ్ రిమైండర్? సో 9 7 63 కాబట్టి సో +2, అలాగే 9 8 72 కాబట్టి సో -7. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 + 7 ఎంత అంటే 9. అంటే మీరు +2 తెలిస్తే ఆటోమేటిక్గా మీరు ఇంకోటి చెప్పేయగలుగుతారు, మైనస్ సింబల్ పెట్టి ఎంత యాడ్ చేస్తే వస్తుందో చేసేయడం అన్నట్టు. సో +2 -7, దీస్ 2 ఆర్ రిమైండర్స్. 78కి చెప్పండి ఫాస్ట్గా. సో 9 9s are 81 కాబట్టి సో -3, అలాగే 8 9 72, సో +6. సో ఒకటి -3, ఒకటి +6 అనమాట. ఓవరాల్గా +6 -3, దీస్ 2 ఆర్ రిమైండర్స్. ఇక్కడ +2 -7 అనేది 2 రిమైండర్స్ అనమాట. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ. సో అంటే ఈ కండిషన్ ఒక్కటే తీసుకుంటే 2 రిమైండర్స్ ఉన్నాయి, అంటే ఈ కండిషన్ ఒకటి తీసుకుంటే 2 రిమైండర్స్ ఉన్నాయి. అంటే 65కి ఇక్కడ 2 రిమైండర్స్ రావాలి, 75కి 2 రిమైండర్స్ రావాలి. ఇప్పుడు 9తో డివైడ్ చేస్తే
ఏంటి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, ఇది ఎందుకు ఇంత లాంగ్గా చెప్తున్నారు అనుకోవద్దు. మీకు ఎన్ని మెథడ్స్ అయితే చేయగలుగుతామో దీన్ని, ఎంత డీప్గా అయితే చెప్పగలుగుతామో అంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలో నేను చెప్తాను తర్వాత. దెన్ 65కి రిమైండర్స్ ఏమున్నాయి, +2 ఉంది, -7 ఉంది. అలాగే 78కి ఏముంది, +6 ఉంది, -3 ఉంది. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ సినిమా స్టార్ట్ అన్నట్టు. దెన్ ఫస్ట్ కండిషన్, ఇప్పుడు 65కి 2 ఉన్నాయి కదా, 78కి 2 ఉన్నాయి కదా, మనం ఈ 65కి సంబంధించి ఏ వాల్యూని తీసుకోవాలి, 78కి సంబంధించి మనం ఏ వాల్యూ తీసుకోవాలి అని డౌట్ వస్తుంది. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి 4 కాంబినేషన్స్ వస్తాయి. ఏంటో 4 కాంబినేషన్స్, ఒకవేళ +2 తీసుకుంటే ఇక్కడ +6 తీసుకుంటా. సెకండ్ కండిషన్లో +2 తీసుకొని -3 తీసుకుంటా. థర్డ్ కండిషన్లో -7 తీసుకొని +6 తీసుకుంటా. ఫోర్త్ కండిషన్లో -7, -3 తీసుకుంటా. అంటే +2 ఇక్కడ తీసుకుంటే +6 తీసుకోవచ్చు, -3 తీసుకోవచ్చు. -7 తీసుకుంటే 6 తీసుకోవచ్చు, -3 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకుని ఒకటే ఆన్సర్ వస్తుందండి. అదేంటో చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +6 +2 ఉంది. ఈ 65కి 78కి మధ్య సింబల్ ఏముందండి, ఇంటూ కదా ఉంది. సో మనం ఇంటూనే తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ +2 ఉంటే ప్లస్ తీసుకుంటా, మైనస్ ఉంటే మైనస్ తీసుకుంటా. సో +2 + 6 ఎంత, 12. సో 2 6 12. మనకు కావాల్సిన రిమైండర్ థీరంలో రిమైండర్ కనుక్కోవాలి. రిమైండర్ అన్నప్పుడు ఎప్పుడు కూడా డివైడర్ కంటే చిన్న వాల్యూనే ఉండాలి కదా. ఇప్పుడు 8/4 ఆర్ 8/5 అంటే మనం కనుక్కోగలుగుతాం. సో 8/9 అంటే సో చిన్నది ఆటోమేటిక్ కాబట్టి ఇదే రిమైండర్ లాగా అనమాట. నా ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇది డివైడర్ కంటే పెద్ద నెంబర్, అంటే ఇంకోసారి డివైడ్ అవుతుంది అనమాట అది. సో 12ని 9తో డివైడ్ చేస్తే ఎంత, 2 వస్తాయి. సో ఒకటి 3 వస్తుంది, ఇంకోటి ఎంత, సో 18 కాబట్టి -6. మనం ఆన్సర్ వెంటనే చెప్పేస్తాము +3 అని. సో ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, +3 అన్నా చేయొచ్చు, లేదా -6 అన్నా చేయొచ్చు. ఇది క్లియరా? సో ఒకవేళ +3ని ఎక్స్ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఇది +3 క్లియర్. దెన్ ఒకవేళ -6ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ -6ని మనం మైనస్గా ఎక్స్ప్రెస్ చేయకూడదు. మనం ఏం చేయాలి, పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఈ -6కి ఈ 9 యాడ్ చేయాలి. సో అంటే డివైడర్ని యాడ్ చేయాలనుకున్నాం మనం. సో -6 9 యాడ్ చేస్తే ఎంత, 9 - 6 దట్ ఈస్ 3. సో ఆ 3 ఒకటేనండి. సో సింపుల్గా ఆన్సర్ ఏమో చెప్తాను, 3 అని చెప్తాను అన్నట్టు. అంటే ఈ ఫస్ట్ కండిషన్లో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. నౌ మూవింగ్ టు సెకండ్ కండిషన్. సో ఒకటి +2 అంటే 65కి ఇక్కడ +2 తీసుకొని 78కి -3 తీసుకుంటున్నా. సో మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. సో +2 - 3 ఎంత, -6. సో నేరుగా రిమైండర్ మనకి ఎంత వచ్చింది, -6 వచ్చింది. 9 కంటే చిన్న వాల్యూనే, ఓకే నో ప్రాబ్లం, ఇంక డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో -6 ఉన్నప్పుడు నేరుగా -6 చెప్తాము మనం, మైనస్ చెప్పకూడదు, పాజిటివ్గా చెప్పాలి. మనం పాజిటివ్గా చెప్పాలి అన్నప్పుడు ఏం చేయాలి, సో ఈ -6కి 9 యాడ్ చేయాలి. సో 9 యాడ్ చేయాలి కాబట్టి -6 అట్లానే ఉంటుంది. సో ఆన్సర్ ఎంత, 3. సో సెకండ్ కండిషన్లో కూడా ఆన్సర్ ఎంత వచ్చింది, 3నే వచ్చింది. దెన్ థర్డ్ కండిషన్. సో ఇక్కడ నేను -7 తీసుకుంటున్నా, అగైన్ ఇక్కడ +6 తీసుకుంటున్నా. సో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ అంటే ఎంత, -42. సో -42 అంటే దీన్ని దేంతో డివైడ్ చేయాలి, సో 9తో కాబట్టి, ఎందుకంటే 9 కంటే పెద్ద వాల్యూ కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ పక్కన పెట్టేసేయాలండి. ఓన్లీ 40 మాత్రం లెక్కలోకి తీసుకుంటున్నాం. సో 42 కాబట్టి ఇక్కడ అగైన్ ఇక్కడ చూడండి -42/9కి 2 కండిషన్స్ ఉన్నాయి, 2 రిమైండర్స్ ఉన్నాయి. ఒకటేంటి, సో 9 4 36. సో 36 కాబట్టి ఒక 6 +6 యాడ్ అయింది. నేను ఓన్లీ 42 మాత్రం తీసుకుంటున్నానండి, మైనస్ పక్కన పెట్టిన తర్వాత తీసుకున్నాం దాన్ని. సో ఓన్లీ 40 తీసుకున్నప్పుడు సో 9 4 36 కాబట్టి ఒక 6 మిగులుతుంది మనకి. సో 9 5 45 కాబట్టి -3 అనేది నెగిటివ్ రిమైండర్. ఇప్పుడు మైనస్ అప్లై చేస్తా. సో మైనస్ ఇంటూ ప్లస్ ఎంత, మైనస్. సో 6 అట్లానే ఉంటుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్. సో +3 ఉంటుంది. సో రిమైండర్స్ ఏంటి, సో -6 +3. మనకు పాజిటివ్ వాల్యూ +3 అని తెలుసు, సో నో ప్రాబ్లం. దెన్ ఇంకోటి ఏంటి అంటే -6 ఉంది. -6ని ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు మనం -6ని ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఏమని చేయాలి, ఈ -6కి ఈ డివైడర్ని యాడ్ చేయాలి అనుకున్నాం. అంటే సింప్లీ 9 - 6 అంటే దేనికి సమానం, 3కి సమానం. అంటే థర్డ్ దానికి కూడా రిమైండర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఫస్ట్ దానికి 3 వచ్చింది, సెకండ్ దానికి 3 వచ్చింది, థర్డ్ దానికి కూడా 3 వచ్చింది. దెన్ ఫోర్త్ వన్ ఒకటి చూద్దాం. సో ఫోర్త్ వన్కి -7 -3 అంటే ఇక్కడ -7 తీసుకుంటున్నా, సో ఇక్కడ -3 తీసుకున్నా. సో సింపుల్గా మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ తీసుకుంటున్నా. సో ఇక్కడ చేస్తున్నా దీన్ని. సో 7 × 3 ఎంత, 21/9. సో దీనికి కూడా 2 కండిషన్స్ వస్తాయి. 7 × 9 అంటే 21 అంటే ఎంత, సో 9 2 18 కాబట్టి +3 ఒక రిమైండర్. సో 9 3 27 కాబట్టి
-6 రిమైండర్. చూడండి 3 + 6 9 వస్తుంది. ఓకే. నౌ +3 ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. సో +3 తీసేసుకోవచ్చు. కానీ కింద -6 ఉంది. -6ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చా మనం నేరుగా -6 లాగా? చేయకూడదు. దీన్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. పాజిటివ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే డివైడర్‌ని యాడ్ చేయాలి. అంటే 9 - 6 3. సో ఈ కండిషన్‌లో కూడా మనకి ఏమొచ్చింది? రిమైండర్ 3 వచ్చింది. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే నేను ఈ ప్రాబ్లమ్‌కి సింపుల్‌గా 65 × 78/9కి రిమైండర్ ఎంత కనుక్కోండి అన్నప్పుడు మీరు ఈ కండిషన్‌లో పాజిటివ్ రిమైండర్ గాని, నెగెటివ్ రిమైండర్ గాని, ఈ కండిషన్‌లో పాజిటివ్ రిమైండర్ గాని, నెగెటివ్ రిమైండర్ ఏదైనా సరే ఎలాంటి కాంబినేషన్ తీసుకున్నా సరే మీకు ఆటోమేటిక్‌గా వచ్చే ఆన్సర్ మాత్రం ఒకటే ఉంటదన్నమాట. ఓకేనా? సో మీరు పాజిటివ్ రిమైండర్ తీసుకోవచ్చు, నెగెటివ్ రిమైండర్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఆన్సర్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు మాత్రం కంప్లీట్‌గా మీరు ఏం తీసుకోవాలి అంటే పాజిటివ్ వాల్యూని మాత్రమే ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఇది క్లియరా? సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 49 × 51. సరే 48 తీసుకుందాం. సో 48 × 51/7 తీసుకుందాం. సో దీనికి 7 6 42 అంటే 6 మిగులుతుంది. 7 7 49 అంటే -1. దీనికి 7 7 49 అంటే +2 మిగులుతుంది. 7 8 56 అంటే -5 మిగులుతుంది. ఇది క్లియరా? నేను ఏ కాంబినేషన్ తీసుకున్నా, సో నేను ఓన్లీ ఇక్కడ 4 కాంబినేషన్ తీసుకోవట్లేదు. ఎనీ 2 కాంబినేషన్స్ తీసుకుంటాను. ఆన్సర్ వెరిఫై చేద్దాం. సో ఇక్కడ 6ని తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ కండిషన్లో 6ని తీసుకుంటున్నా, సెకండ్ దాంట్లో +2 తీసుకుంటున్నా. సో 6 ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ +2. సెకండ్ కండిషన్లో నేను 6ని తీసుకుంటున్నా, -5ని తీసుకుంటున్నా. సో 6 -5 అదే ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. ఇది క్లియరా? సో ఈ రెండింటిని వెరిఫై చేసి మనం ఆన్సర్ చెక్ చేద్దాము. రెండు ఈక్వల్గా రావాలని అనుకున్నాం. సో ఏ కాంబినేషన్ తీసుకున్నా సరే మొత్తం ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ప్రకారం ఓన్లీ 4 ఛాన్సెస్ అవైలబుల్ ఉన్నాయి. దాన్ని నేను 2 తీసుకొని చెక్ చేస్తా ఉన్నా. సో 6 2s are 12. 12 రిమైండర్ అని చెప్తామా? చెప్పం. ఎందుకు చెప్పము అంటే ఇది 7 కంటే పెద్దది కాబట్టి. సో ఇది అగైన్ 7తో డివైడ్ అవుతుంది. 7తో డివైడ్ అవుతుంది అన్నప్పుడు దీనికి 2 పాసిబిలిటీస్ ఏమున్నాయి? సో ఒకటి 5 ఉంది, ఇంకోటి -2 ఉంది కదా. సో 5ని చెప్పేసి నేరుగా మనం. ఒకవేళ 5 కాకుండా -2 ఉందనుకోండి, -2 మనం కన్వర్ట్ చేయగలుగుతాం. అసలు -2 మనకు చెప్పేయగలుగుతామా? -2 అని చెప్పలేం. ఎందుకు? ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి. దీన్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అనుకున్నాం. పాజిటివ్ కింద కన్వర్ట్ చేయాలన్నప్పుడు దీన్ని దేనికి యాడ్ చేసుకోవాలి? సో డివైడర్కి యాడ్ చేసుకోవాలి. అంటే 7 - 2 అంటే 5. సో ఇదే 5, ఇది కూడా. ఓకే. సో ఓవరాల్గా మనకి ఈ కేసు ద్వారా ఎంత వచ్చిందంటే రిమైండర్ 5 వచ్చింది. నా ఈ కేసు తీసుకుంటా. సో 6 × -5 ఎంత అవుద్ది? -30 అవుతుంది. -30 సో దేంతో డివైడ్ చేస్తాను? ఇక్కడ నేను సింబల్ తీసుకోను, ఓన్లీ నెంబర్ మాత్రమే తీసుకుంటున్నా ఫస్ట్. సో 30 అనేది 7 కంటే పెద్దది కాబట్టి 7తో డివైడ్ అవుతుంది. సో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ -30 కాబట్టి నేను ఓన్లీ మైనస్ని తీసుకోవట్లేదు, ఓన్లీ నెంబర్ మాత్రం తీసుకుంటున్నా. సో నెంబర్ తీసుకున్నప్పుడు 7 4s are 28 కాబట్టి మీకు 2 మిగులుతుంది. 7 5s are 35 కాబట్టి -5 మిగులుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కూడా అప్లై చేస్తాం. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏముంది ఇక్కడ ప్లస్ అవుతుంది. సో సింపుల్గా ఏంటి అంటే ఈ వాల్యూ -2 అని, ఈ వాల్యూ +5 అని. ఆటోమేటిక్గా మనకు 5 పాజిటివ్ ఉంది కాబట్టి దీనే చెప్పేసుకుంటాం. ఒకవేళ -2 ఉంది, దీన్ని కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఈ -2కి ఈ 7 యాడ్ చేస్తాం, డివైడర్ని యాడ్ చేస్తాం. సో 7 - 2 అంటే ఎంత? 5. సో ఇది కూడా 5. సో ఇక్కడ నేను ఈ కాంబినేషన్ తీసుకున్నా నాకు 5 వచ్చింది. నేను ఈ కాంబినేషన్ తీసుకున్నా సరే నాకు అల్టిమేట్గా ఏమొచ్చింది అంటే 5 వచ్చింది అనమాట. మీకు ఎప్పుడు కూడా రిమైండర్ వాల్యూ అనేది మారదు. ఎప్పుడు మారదు? మీరు ఏ కాంబినేషన్ తీసుకున్నా సరే మీకు రిమైండర్ వాల్యూ అనేది మారదు. ఇది క్లియరా? నా సార్ ఇప్పుడు దాకా మనం ఇంటూ చూసాము. ఇంటూ కాకుండా మనం ప్లస్ వాల్యూ పెట్టి చూస్తే అంటే ఇందాక చేసినట్టే ఏంటో వాల్యూ 65 + 78/9 ఉంది కదా. సో ఇక్కడ కూడా అంతే, ఇందాక ముందు వచ్చినట్టు ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి, ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. మీరు అలాగే ఎనీ కాంబినేషన్ తీసుకోవచ్చు. ఎనీ 4 కాంబినేషన్స్లో ఎనీ 1 కాంబినేషన్ తీసుకోండి. దెన్ ఇక్కడ అప్లై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది అనుకుందాం. ఇంతకుముందు ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ తీసుకున్నాం. ఇప్పుడు ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తాను? సో 2 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +6 అప్లై చేస్తా. సింపుల్గా ఏమొస్తుంది? 8 వస్తుంది. సో 8 అనేది 9 కంటే చిన్నది కాబట్టి 8 ఈజ్ ద రిమైండర్ అట్లా చెప్పేస్తాం అనమాట. సో ఒకవేళ ఇక్కడ -3 ఉంది, ఇక్కడ 6 ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? -3 + 6 ఆన్సర్ ఎంత? సింపుల్గా 3. సో మనం ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ని ఇక్కడ అప్లై చేస్తాం అన్నట్టు. ఇది క్లియరా? ఒకవేళ 9 కంటే ఇది చిన్న వాల్యూ ఉందా, నేరుగా తీసేసుకుంటాం. దానికంటే పెద్దగా ఉందా, మళ్ళీ దాన్ని డివైడ్ చేసి వచ్చిన 2 రిమైండర్స్లో ఒక రిమైండర్ తీసుకుంటాం అనమాట. సో ఇది నార్మల్గా మీకు అడిగే క్వశ్చన్స్. ఇలాంటివి కూడా మోస్ట్లీ మీకు అడగరు, ఇంత చిన్నవి కూడా అడగరు. దెన్ ఇప్పుడు దాకా మనం 2 చూసాం.
ఒకవేళ 3 నంబర్ ఉన్నది చూస్తే ఏదో ఒక నంబర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 192 ఇంటూ 37 ఇంటూ 1953 ఇంటూ 1956 ని నేను 19తో డివైడ్ చేస్తా. మీకు ఈ నంబర్ ఇచ్చి నాకు వాట్ ఈజ్ ద రిమైండర్ అన్నాడు అనుకోండి. రిమైండర్ ఎంత అన్నాడు. సో వెంటనే మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఇది రాసుకోవద్దు. వెంటనే టూ కండిషన్స్ వద్దు మనకి. సో 2 కండిషన్స్ వద్దు అనుకోకుండా మనం ఏం చేస్తాము అంటే సో దీన్ని చూద్దాం. సో ఓన్లీ ఒక్కొక్కటి తీసుకుందాం. ఎనీ కాంబినేషన్ తీసుకోవచ్చు కదా మనం. సో ఏ కాంబినేషన్ తీసుకుని మనకు ఆన్సర్ వస్తుందో మనకు తెలిసినప్పుడు మనం 2 కండిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ర్యాండమ్గా ఒక్కొక్క కండిషన్ తీసుకుంటూ వెళ్ళిపోదాం. అంటే అది పాజిటివ్ వాల్యూ అయినా సరే, నెగిటివ్ వాల్యూ అయినా సరే ఏదో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 192 ఉంది, కింద 19తో డివైడ్ చేయాలి కాబట్టి 19 10s are 190. సో మిగిలింది ఎంత? సో 2 మిగిలింది. సో ఇక్కడ రిమైండర్ ఎంత? 2. ఒక 19 2s are 38. సో 38 కాబట్టి ఎంత మిగిలింది? -1 మిగిలింది. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది 1953 కింద 19తో డివైడ్ అవుతుంది కాబట్టి 19 ఇంటూ 100 ఎంత? 1900. సో 900 పోతుంది, మిగిలింది ఎంత? 53. సో 53 9తో డివైడ్ చేస్తే 19 2s are 38. సో 19 3s are 57. సో 57 తీసుకుంటున్నాను నేను. 57 అన్నప్పుడు ఎంత మిగులుతుంది? -4 మిగులుతుంది. అగైన్ ఇక్కడ 1900 క్యాన్సిల్ అవుతుంది, 56 మిగిలింది. 19 3s are 57 కాబట్టి -1 మిగిలింది. ఇది క్లియరా? సో మీరు పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ తీసుకోండి, మీ ఇష్టం. సో మీకున్న కంఫర్ట్ని బట్టి, మీకు క్యాలిక్యులేషన్ బట్టి, ఇచ్చిన నంబర్ని బట్టి, అంటే మనకి ఇచ్చిన నంబర్ని బట్టి నేను పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకొని డిసైడ్ చేసుకుంటున్నాను అనమాట, ఈజీగా ఉండడం కోసం. ఓకే, ఇప్పుడు అన్నిటికీ మధ్యలో ఇంటూ ఉంది కదా. సో ఇంటూ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను? అన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తా. అంటే 2 ఇంటూ -1 ఇంటూ -4 ఇంటూ -1. సో ముందు సింబల్స్ మల్టిప్లై చేసుకుందాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 2 ఇంటూ 1 2, 2 4s are 8, 8 ఇంటూ 1 అగైన్ 8, అంటే -8 వచ్చింది. సో ఈ -8 వచ్చినప్పుడు 19 కంటే 8 చిన్నదే, అందుకని మనం -8 రిమైండర్ అని చెప్తామా? నో. ఎందుకు రిమైండర్ చెప్పము అంటే ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి. సో మనం నెగిటివ్ ఏం చేయాలి? ఇప్పుడు పాజిటివ్ కింద కన్వర్ట్ చేయాలి. పాజిటివ్ కింద కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? మనం ఈ 19కి యాడ్ చేసుకోవాలి. 19 యాడ్ చేసుకోవాలి. సో 19 అంటే డివైడర్ యాడ్ చేయాలి. సో 19 - 8 ఎంత అండి? 11. సో 11 ఈజ్ ద రిమైండర్ అని చెప్పేస్తాం అన్నట్టు. సో ఇది క్లియరా? ఇప్పుడు దాకా చెప్పింది ఏమైనా క్లారిటీ ఉందా? నా సో ఇక్కడ దాకా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఒకవేళ అడిగితే ఇలాంటి నంబర్స్ అంటే ఎక్కువ ఉన్నవి మీకు ఇస్తాడు అన్నట్టు. మీకు కింద ఇచ్చిన నంబర్స్ కూడా ఆల్మోస్ట్ మీకు ఒక మాదిరిగా డివైడ్ అయ్యే నంబర్లే మీకు ఇస్తాడు లాజికల్గా. అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 1953 రాగానే 1953 ఇలా 19 వేసుకొని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. అరే 1900 ఉంది, కింద 19 ఉంది, 100 టైమ్స్ పోతుంది కదా అని లాజికల్ మీరు తీసుకురాగలగాలన్నట్టు. అలాంటి లాజికల్ క్వశ్చన్సే మోస్ట్లీ మీకు అడుగుతారు ఎగ్జామ్లో. ఓకే, సో మీకు ఇలా ఏదైతే కాంబినేషన్స్ ఉన్నాయో, ఈ విధంగా పెద్ద పెద్ద నంబర్లు 6 కాంబినేషన్స్ 3-4 నంబర్స్ ఉన్నాయో అలాంటిదే మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఇలాంటివి ఇస్తే మీరు ఆటోమేటిక్గా చేసేస్తారు. మీలో కూడా 70% పీపుల్ చేసేస్తారనమాట, రిమైండర్తో నేర్చుకుంటారు కాబట్టి. దెన్ దీంట్లోనే ఫ్యాక్టోరియల్ మోడల్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో నీకు నెక్స్ట్ సెషన్లో రేపు అప్లోడ్ చేయబోయే వీడియోలో నేను ఫ్యాక్టోరియల్ మీద ఇచ్చినప్పుడు ఫ్యాక్టోరియల్లో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, దానికి చూడగానే ఎలా చెప్పగలుగుతాము, సో పెద్ద ప్రాసెస్ లేకుండా ఎలా చెప్పగలుగుతాం అనేది రేపు సెషన్